సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగనేనమ్మా, జగనన్నే. ఎందుకు మాకు అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, జగనన్న చేదోడు వచ్చింది, రుణమాఫీ వచ్చింది, 18 సంవత్సరాల 45 సంవత్సరాల డబ్బులు వచ్చింది. ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. అదేం లేదమ్మా, జరగని వాళ్ళకి కూడా జరుగుతుంది. ఏం పని చేయని మా పిల్లలు కూడా ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లోనే చదివేస్తున్నాం. అమ్మఒడి పడుతుంది పిల్లలకి. తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోయారు కదా, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందంటారా? అదేం ఉండదమ్మా. అదే ఉండదు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోయినట్టు ఏపీలో జగన్ గారు కూడా ఓడిపోతారు. అదేం లేదు, జగనన్నే వస్తాడు, మళ్ళీ ఆయనే వస్తాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు బాబు గారు పొత్తుతో వస్తే గెలుస్తారంటారా? మరి అదేం లేదు, జగనే వస్తాడు. జగన్ వస్తాడు. పవన్ కళ్యాణ్ కిన్నట్లు వస్తాయి అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తెలియదు కానీ జగనన్నే రావాలి, మళ్ళీ జగనన్నే రావాలి. ఆయన ఒకవేళ గెలిస్తే నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇవి ఇలాగే ఉంచుతారంటారా పథకాలు? అవి తెలియదు నాకు. తెలియదు. మరి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే గెలుస్తారా? ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 170 వస్తాయి అనుకో. వై నాట్ 175?